చైనా వాడు చేసే చాలా విషయాలు మనకి చిరాకుని తెప్పించినా కానీ కొన్ని విషయాలు మాత్రం వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పే తీరాలి. చైనాలో ఉండేటటువంటి మంగోలియా డెజర్ట్స్ లో ఏంటంటే ఇదిగో డ్రిల్లింగ్ మిషన్స్ తో వాళ్ళు ఈ విధంగా ఒక రంధ్రాన్ని క్రియేట్ చేసేసి ఆ రంధ్రంలో కాస్త వాటర్ ని పోసేసి వెంటనే వాళ్ళు ఏంటంటే ఆ రంధ్రంలోకి 2 స్టిక్స్ ని ఈ విధంగా పంపిస్తున్నారు. ఏదైతే వాళ్ళు రంధ్రాల్లో వేసే కర్రలు ఏదైతే ఉన్నాయో అది సింపుల్ గా మనం చూడడానికి కనిపించినా కానీ ఆ 2 కర్రలు ఏంటంటే చైనీస్ యొక్క ల్యాబ్స్ అంటే ఆ ప్రయోగశాల నుంచి వచ్చినటువంటి కర్రలు అనమాట ఇవి. సో అవి తక్కువ వాటర్ ఉన్నా కానీ వెంటనే అవి ఏంటంటే ఆ కర్రల దగ్గర నుంచి అవి చిన్నగా మానై అంతై ఇంతింతై ఒక మహావృక్షాలుగా తయారవుతాయి. మంగోలియాలో ఉండేటటువంటి ఎడారిని ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద మహా ఫారెస్ట్ కిందకి మార్చాలని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఈ విధంగా చేస్తూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసేసి వాళ్ళు ఏంటంటే ఎడారిని కూడా ఫారెస్ట్ గా చేయడం మొదలు పెడుతున్నారు. ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ మన ఇండియాలో కూడా రావాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం రాజస్థాన్ ఎడారులు కూడా మనకి ఏంటంటే ఫారెస్ట్ కింద మారిపోవడం వల్ల పొల్యూషన్ దగ్గర నుంచి ఇప్పుడు ఫ్లడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు లాస్ అయిపోతున్నాం. సో ఇవన్నీ తగ్గుతూ వస్తాయి కాబట్టి ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.